ఆపలేం కదండి. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ థాట్. దానికి మన ఆలోచనలకి ట్యాక్స్ ఉండదు కదా. సో మీరు ఏమైనా ఆలోచించుకోవచ్చు. సో ఆయన పోల్చుకోవడం అనేది వేరే విషయం. అంటే మీరు ఇరాన్ వార్ లో అది కూడా చూశారు కదా, యేసుక్రీస్తులా కూడా వచ్చింది ఆయన ఇమేజ్. ఆయన యేసుక్రీస్తుతోనే పోల్చుకున్నప్పుడు ఇంకా అబ్రహాం లింకన్ ఎంత, జాన్ ఎఫ్ కెనడీ ఎంత, ఇంకెవరైనా ఎంత. సో వీ కెన్ ఇగ్నోర్ ఆల్ దో. కానీ ఆయనకి ఏజ్ ఇచ్చిన కొద్దీ ఆయన బుర్ర పని చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఎరాటిక్ గా బిహేవ్ చేస్తున్నాడు అని. అండ్ ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండి. ఆయన ఫస్ట్ టర్మ్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ టర్మ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే థీమ్ మీద చాలా బాగా పని చేశాడు ఆయన ఫస్ట్ టర్మ్ లో. హీ మేడ్ అ లాట్ ఆఫ్ రైట్ నాయిసెస్. నేను రిపీటెడ్ గా అనేవాడిని, ఇన్ని ప్రెసిడెంట్స్ లో హీఈస్ ద ఓన్లీ ప్రెసిడెంట్ హూ వాజ్ నాట్ అటాక్డ్ ఎనీ వరల్డ్ కంట్రీ ఇన్ హిస్ టెన్యూర్ అని చెప్పి ఆయనకు అదొక క్రెడిట్ ఉంది ట్రంప్ కి. అది సడన్ గా వాట్ హెస్ చేంజ్డ్, ఏమైంది ఆయన మైండ్ లో ఏదో సమ్ గేర్ హెస్ ఫెయిల్డ్ అండ్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్ అని అనిపిస్తుంది నాకు. బట్ సాడ్ అండి, సాడ్ టు సీ హిమ్, సాడ్ టు సీ ఏ యుఎస్ ప్రెసిడెంట్. ఫస్ట్ జో బైడెన్ లాంటి ప్రెసిడెంట్, దాని తర్వాత ఈయన. ఆయన ఒక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలిసేది కాదు. ఇప్పుడు ఈయన ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు. సో బ్యాక్ టు బ్యాక్ యుఎస్ పీపుల్ హావ్ చోజన్ 2 బ్యాడ్ ప్రెసిడెంట్స్ అండి. అండ్ ఐ డోంట్ నో ఒకసారి అంటే ఆయన ఏం మాట్లాడారు ఈ ప్రశ్న జవాబు